కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 105 మంది సర్పంచులుగా గెలవడం శుభపరిణామమని తెలిపారు. వికారాబాద్ జిల్లా కోటాలగూడ గ్రామంలో కొత్త సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్రమంతా జరిగినాయి. అట్లనే వికారాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగినాయి. మరి వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 105 మంది గెలవడము, మరి కాంగ్రెస్ నుంచి రేబల్స్ ఒక 8-9 మంది గెలవడము, ఇది చరిత్ర, హిస్టరీ. దీనికి కారణం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఎన్నో ఏళ్ల నుంచి ఇయ్యని రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువకులకు అన్ఎంప్లాయ్మెంట్, యువకులకు ఉద్యోగాలు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రజా రంజకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నందుకు, మరి అట్లనే అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 650 కోట్ల రూపాయల రోడ్లు రావడం జరిగింది. కోటపల్లి ప్రాజెక్టుకు 90 కోట్లు రిలీజ్ రావడం జరిగింది. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 190 కోట్లు రావడం జరిగింది. ఇట్లా ప్రతి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముంగలు తీసుకొని పోతున్నాం. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లది శాంక్షన్ కూడా వచ్చింది మనకు, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నది. మెడికల్ కాలేజ్ కూడా పూర్తిగానికి వస్తున్నది. ఇట్లా అన్ని విధాల ఈ నియోజకవర్గం లోపల మరి వీళ్ళు ఇచ్చిన అవకాశం, నాకు ఎమ్మెల్యేగా ఇచ్చిన అవకాశము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీకర్ అవకాశము, ఈ రెండింటిని కలిపి తప్పకుండా ఈ 5 ఏళ్ల లోపల మంచి అభివృద్ధి, మంచి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేస్తా.